సడన్గా ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసి గోవాకి వెళ్దామని సడన్గా ఫిక్స్ అయిపోయి విజయనగరం ట్రావెల్స్లో మేము బస్ అయితే టికెట్ బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ డే 10 కల్లా పంజిమ్ అయితే రీచ్ అయిపోయాము. మేము దిగ్గానే కార్ అయితే రెంటల్కి తీసుకుంటాము. ఎప్పుడు ఎవ్రీ టైం గోవా వచ్చినప్పుడు వీళ్ళ దగ్గరే తీసుకుంటాం. వీళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కార్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకునే ముందు మేము వీడియో అయితే క్లియర్గా తీసుకుంటాం. ఎందుకంటే ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా ఏంటి మొత్తం క్లియర్గా ముందే వీడియో తీసుకుని పెట్టుకోవాలి. అలాగే పెట్రోల్ ఎంత ఉంది అవన్నీ కూడా మేము డీటెయిల్స్ తీసుకుని పెట్టుకుంటాము. గోవాలో మేము కవర్ చేసిన రెస్టారెంట్స్, ఫుడ్, హిడెన్ ప్లేసెస్, బీచెస్, ఇవన్నీ ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా మీకు ఈ గోవా ట్రిప్లో చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. మేము కొత్తగా ట్రావెల్ విత్ మీ అనే ఏజెన్సీ ఓపెన్ చేసాము. ఆ ఏజెన్సీలో మేము ఫస్ట్ గోవా ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఆ డీటెయిల్స్, ఆ ట్రిప్ ఎంజాయ్మెంట్ ఎలా ఉంది వాళ్ళ మాటల్లో మీరే తెలుసుకోండి. సక్సెస్ఫుల్ గా ట్రావెల్ విత్ మీ వాళ్ళు గోవా ట్రిప్ ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ ట్రిప్ కి వచ్చిన వాళ్ళంతా ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది చెప్పండి. చాలా బాగా అనిపించింది. నిజంగా ఇంతలా ఎంజాయ్ చేస్తామని అనుకోలేదు. 4 days 5 nights చాలా త్వరగా అయిపోయింది అనిపించింది అసలు. అంత కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అరేంజ్మెంట్స్, హోటల్ అరేంజ్మెంట్స్, ఫుడ్ అరేంజ్మెంట్స్ అవి ఎలా అనిపించింది? ఫుడ్ అది అయితే సూపర్ గా ఉంది. మళ్ళీ లగ్జరీస్ హోటల్, ఫుల్ స్టే అంతా సూపర్ గా ఉంది. బాగా ఎంజాయ్ చేసాము, బాగా రెస్ట్ చేసాము. మొత్తం ఫ్రెండ్స్ తో ఫుల్ గా బాగా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఫుల్ గా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ తీసాం కదా, ఆ మెమరీస్ ఫోటోస్ మళ్ళీ మీ షేర్. ఒకళ్ళు మీరు ఫ్రెండ్సా స్ట్రేంజర్సా? ఫ్రెండ్సే అందరూ. ఓకే, వీళ్ళంతా. సో మీరంతా కాలేజ్ ఫ్రెండ్సా? కాలేజ్ ఫ్రెండ్స్ మేము. ఓకే, ట్రిప్ ఎలా ఉంది? నచ్చిందా? బాగా చాలా నచ్చింది. సో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. ఇలాగే నెక్స్ట్ ట్రిప్ ఇంకా ఎన్నో ట్రిప్స్ చేయాలని ట్రావెల్ విత్ మీ వాళ్ళతో మీరు మళ్ళీ రావాలనుకుంటున్నారు. పక్కా వస్తాం నెక్స్ట్ ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్. Hello everyone, I am Jeevan. We are from Bangalore. ನಾವು ಟ್ರಾವೆಲ್ ವಿತ್ ಮೀ ಏಜೆನ್ಸಿ ಮುಖಾಂತರ ಗೋವಾ ಟ್ರಿಪ್ ಬಂದಿದ್ವಿ. ಆಕ್ಚುಲಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಗ್ರೂಪ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ ಇದ್ವಿ, ಬಂದಿದ್ವಿ. ತುಂಬಾನೇ ಎಂಜಾಯ್ ಮಾಡಿದೀವಿ ಫುಲ್ ಆಗಿ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಟ್ರಾವೆಲ್ ವಿತ್ ಮೀ ಏಜೆನ್ಸಿ ಅವರು ಪ್ಲಾನ್ ಮಾಡಿದಂತ ಟ್ರಿಪ್. 4 nights 5 days ನಾವು ಈ ಟ್ರಿಪ್ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ದು. ಆಕ್ಚುಲಿ ಅಫೋರ್ಡಬಲ್ ಆಗಿ ಅವ್ರು ಕೊಟ್ಟಿರೋ ಪ್ರೈಸ್ಗೆ ವರ್ತ್ ಆಗಿತ್ತು. ನಾವು ಎಂಜಾಯ್ ಮಾಡಿದ್ದು ಫುಲ್ ಆಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿದೀವಿ. ಫುಲ್ ಮಸ್ತ್ ಮಾಡಿ ಮೆಮೊರೀಸ್ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ಕೊಂಡಿದೀವಿ. ಲಾಟ್ ಆಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿದೀವಿ. ಎಲ್ಲರೂ ಹೆಂಗ್ ಎಂಜಾಯ್ ಮಾಡಿದ್ರಪ್ಪ? సూపర్ మళ్ళీ సారీ స్టార్ట్. క్లియర్ గా లేదు. ఇది ఫౌంటైన్ హ్యాస్ పంజం దగ్గర ఉన్నాము. ఎంత కలర్ఫుల్ ఉందంటే మొత్తం పోర్చుగీస్ స్టైల్ అన్నమాట. నేను ఇన్నిసార్లు గోవా వచ్చాను కానీ ఇక్కడికి ఎప్పుడు రాలేదు. సో ఇది నా 7th టైం విజిట్. సో ఒకసారి చూద్దాము. అంతగా వీడియోస్లో నేను ఫౌంటైన్ హ్యాస్ గురించి విన్నాను. సో ఇక్కడ ఫుడ్ అది చాలా బాగుంటుంది, లొకేషన్స్ బాగుంటాయి, ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుందని విన్నాను. సో అలా వచ్చామన్నమాట. చెప్పినట్టు ఇక్కడ చాలా బాగుంది. పోర్చుగల్ స్టైల్లో హౌసెస్ ఉన్నాయి, ఏంటి పిక్చరిస్టిక్ ఉంది, ఫుడ్ రెస్టారెంట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. సో ఒకసారి మీకు మొత్తం వ్యూ చూపిస్తాను. గోవా అంటేనే బీచ్లే అనుకుంటాం కానీ ఈరోజు మేము గోవాలోని ఒక చిన్న యూరోప్ని వెతుక్కుంటూ వచ్చామనిపిస్తుంది. ఒక్కసారిగా ప్లాన్ చేసి బయలుదేరాము. ఇప్పుడు ఉన్నది పంజిమ్లోని ఫౌంటైన్ హ్యాస్. గోవాస్ లాటిన్ క్వార్టర్ అని కూడా అంటారు. రంగురంగుల పోర్చుగీస్ ఇల్లు, చిన్న చిన్న వీధులు, ప్రతి గల్లీ ఒక ఫోటో స్టాల్లో ఉంటుంది. అలా కనిపిస్తుంది అనమాట మనం ఇక్కడ నడుస్తూ ఉంటే. ఏదో ఒక మనము గోవాలో ఉన్నట్టు కాకుండా పోర్చుగల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఈ కలర్ఫుల్ ఇల్లులు, ఈ రంగురంగుల వీధులు, ఈ బాల్కనీలు, అందమైన కెఫేలు ఇవన్నీ కలిసి టైం ట్రావెల్స్ చేసిన ఫీలింగ్ ఇస్తాయి. మనం సడన్గా గోవా ప్లాన్కి ఇది బెస్ట్ స్పాట్ అని అనిపించింది నాకు. ఇందాక చెప్పినట్టు ఒక్కసారి మీకు ఓవర్లుక్ ఇస్తాను, నాతో రండి. అంటే చూపిస్తాను రండి ఫౌంటైన్ హ్యాస్ ఎలా ఉంటుందో. ఇక్కడ ఇది ఫేమస్ రెస్టారెంట్ అనమాట. ఒకసారి మీరు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి స్పెషల్స్ ఏంటి అవన్నీ కూడా చెప్పారు. కింగ్ ఫిష్ రా ఫ్రై, చోనక్ మసాలా ఫ్రై అని, కొన్ని ప్రాన్స్, క్యాష్యూ నట్ చిల్లీ ఫ్రై, స్పెషల్స్ ఏంటో ఇక్కడ రాసి ఉందన్నమాట.
ఈ రెస్టారెంట్ పేరు వరండా రెస్టారెంట్. ఫౌంటైన్ హ్యాస్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడే చాలామంది గర్ల్స్ ఎంతో అందంగా రెడీ అయ్యి ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ దగ్గర ఫొటోస్ తీసుకుంటారు. ఏమో అనుకుంటాం కానీ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీయాలంటే ఇక్కడ మనకి గ్యాప్ అనేది దొరకదు. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు, ఫొటోస్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అలాగే అందులో ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఒకసారి మొత్తం ఓవర్లుక్ చూడండి, మొత్తం చూపిస్తాను. ఆల్ ఓవర్గా ఎలా కనిపిస్తుందో మీకు. చాలా చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఎంతో అందంగా రెడీ అయ్యి వచ్చి ఎంతో మంచి మంచి పోజెస్తో ఫొటోస్ వీడియోస్ తీసుకుని వెళ్తారు, కంటెంట్ క్రియేట్ చేసుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ చర్చ్ కూడా ఉంది. ఒక చర్చ్, చాలా ఓల్డ్ చర్చ్ అనమాట, చాలా బాగుంది. బట్ క్లోజ్డ్ ఉంది, మీకు లోపలికి వెళ్ళి చూపించడానికి కూడా వీలు కాలేదు. సో అవుటర్ లుక్కే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక వాల్ మీద ఫౌంటైన్ హ్యాస్ కల్చర్ గురించి అనుకుంటా, లేకపోతే గోవా కల్చర్ గురించి మొత్తం ఇక్కడ వాల్ మీద పెయింటింగ్లో డిస్క్రైబ్ చేశారు. బాగుందని చెప్పి నేను కూడా ఒక ఫోటో తీసుకున్నాను. వీళ్ళ కల్చర్ ట్రెడిషన్ గురించి ఈ పెయింటింగ్లో మొత్తం డిస్క్రైబ్ చేశారు. ఈ మొత్తం వాల్ పెయింట్లో మనకి అర్థమవుతుంది. ఇలా ఈ ప్లేస్ని కవర్ చేసుకుని మేము నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాము. అదే ఇప్పుడు మనం పంజిమ్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈ వ్యూ గోవాలోని బెస్ట్ సిటీ వ్యూస్లో ఒకటన్నమాట. ఒకవైపు బ్యూటిఫుల్ వ్యూస్, ఇంకోవైపు ఈ క్యాసినోస్ ఉన్నాయి కదా, క్యాసినో షిప్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ ఉన్న క్యాసినోస్లో ది బెస్ట్ క్యాసినోస్ డెల్టిన్ జాక్ క్యాసినో అనమాట. రాత్రి సమయంలో ఈ ప్రాంతం మొత్తం లైట్లతో మెరిసిపోతుంది. ఇప్పుడు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు, ఎందుకంటే ఎండ చాలా ఉంది కాబట్టి ఇక్కడ బయట వ్యూ అంతా కొంచెం కవర్ చేసేసింది. మీరు ఎప్పుడైనా గోవాకి వస్తే కంపల్సరీ పంజిమ్ బ్రిడ్జ్ మీద ఆగి చూడండి. నైట్ టైమ్ లైటింగ్స్తో విజువల్స్ ఫెంటాస్టిక్ ఫ్యాబులస్గా ఉంటాయి. ఎప్పుడు ఈ వ్యూ మిస్ కాకండి. ఇలా ఈ ప్లేస్ అందాలని ఆస్వాదిస్తూ మేము హోటల్కి అయితే రీచ్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ అంజనా బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు మనం గోవాలోని ఫేమస్ బీచ్ అయిన అంజనా బీచ్కి వచ్చేసాము. ఈ బీచ్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ చిన్న చిన్న కెఫేస్ ఉంటాయి, ఏంటంటే బీచ్ సైడ్ కెఫేస్ ఉంటాయి. మన మ్యూజిక్ ఉంటుంది, చాలా చల్లని గాలి, ఈ ఏంటంటే ఈ సముద్రం అలల సౌండ్, ఇవన్నీ కూడా మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. ఈ బీచ్లో ఎంజాయ్మెంటే కాకుండా మనం ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకి సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ క్లౌడ్స్ కమ్ముకున్నాయి కాబట్టి మేము సన్సెట్ అయితే మిస్ అయ్యాము. ఈ అంజనా బీచ్లో సన్సెట్ చాలా చాలా బాగుంటుంది, మీరైతే మిస్ కాకండి. ఈ నార్త్ గోవాలో మనకి బాగా బీచ్, కలంగట్ బీచ్ కాకుండా ఈ అంజనా బీచ్ ఏంటంటే మనము మన బకెట్ లిస్ట్లో ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనము గోవా ట్రిప్లో ప్రశాంతతతో పాటు మంచి వైబ్స్ కూడా కావాలంటే ఈ అంజనా బీచ్ అనేది మీ లిస్ట్లో తప్పకుండా ఉండాలి. వీళ్ళు లోకల్స్ అనుకుంటా, చూడండి ఇక్కడ బీచ్ ఒడ్డున ఫిషింగ్ చేస్తున్నారు. ఎంత బాగుందంటే కొంచెం సేపు వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా ఫిషింగ్ ఎంజాయ్ చేసాము. ఇలా టైం స్పెండ్ చేసి మేము నైట్ కొలంగూట్ బాగా బీచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం. నైట్ టైంలో ఈ బీచెస్ వైబే వేరు ఉంటుంది. ఈ రెండు బీచెస్లో వైబ్ అసలు సూపర్ ఉంటుందండి. లైటింగ్ కానీ డీజే కానీ ఇక్కడ పార్టీంగ్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్ అనమాట. గోవాలోని టీటోస్ లేన్ అంటేనే గోవా నైట్ లైఫ్కి హార్ట్ బీట్ లాంటిది అనమాట. సూర్యుడు అస్తమించగానే ఈ వీధి పూర్తిగా రంగురంగుల లైట్లు, మ్యూజిక్, సందడితో కలకల్లాడుతూ ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్, నైట్ లైఫ్, షాపింగ్, ఇంకా ఏంటంటే క్లబ్బులు, ఇవన్నీ పబ్బులు ఇష్టమైన వాళ్ళు ఈ టీటోస్ లేన్ కంపల్సరీ విజిట్ చేయొచ్చు. ఒక్కసారి మీకు బీచ్లో వైబ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను పదండి. ఎంత బాగుంటుందంటే మీరే అంటారు సూపర్ అని. ఇక్కడ చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్కి కూడా వస్తూ ఉంటారు. మళ్ళీ లవర్స్ వస్తారు, కపుల్స్ వస్తారు ఫొటోస్ దిగడానికి, వీడియోస్ చేసుకోవడానికి, ఇంకా ఏంటంటే నైట్ టైం స్పెండ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక వైపు మొత్తం వైబ్, మ్యూజిక్, ఇంకా ఏంటంటే డెకరేషన్, ఇవన్నీ ఉంటాయి. ఇంకో వైపు సైలెన్స్, మనకి బీచ్ వైబ్స్ ఉంటాయి. ఈ రెండు ఎక్స్పీరియన్స్ ఒకే చోట పొందాలి అంటే ఈ బాగా కొలంగూట్ బీచే మనకి. అందుకే ఎన్నో మంది టూరిస్టులు ఈ ప్లేసెస్ విజిట్ చేయడానికి గోవాకి వస్తూ ఉంటారు. మంచి స్పాట్ అన్నమాట.
మీకు ఎలా అనిపించింది ఈ గోవా వైబ్స్? ఇది నార్త్ గోవాలో బాగా బీచ్, కలంగట్ బీచెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ నేను సౌత్ గోవా గురించి ఇంకా ఎన్నో అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్లేసెస్ చూపిస్తాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్, ఎన్నో ట్రావెలింగ్ ప్లేసెస్, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్, ఇంకా మీరు హిడెన్ ప్లేసెస్, చూడాల్సిన ప్లేసెస్ మీకు ఎన్నో చూపిస్తాను. సో ఇవన్నీ మీకు అప్డేట్స్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకీస్.